చంద్రబాబు సర్కారుకు మరో సమస్య వచ్చి పడింది. ఎప్పుడో ముగిసిపోయిందనుకున్న ప్రత్యేక హోదా అధ్యాయం ఇప్పుడు మళ్లీ తెర మీదకు వచ్చింది. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీనికి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ సైతం మద్దతిచ్చింది. అయితే కేంద్ర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిపోవడంతో ప్రత్యేక హోదా అటకెక్కింది. ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ తీసుకుని టీడీపీ ప్రభుత్వం సైలెంట్ అయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ సైతం ఈ ప్రత్యేక హోదా గురించి మాట్లాడింది లేదు. దీంతో ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని అంతా అనుకున్నారు. ఇటువంటి తరుణంలో ప్రత్యేక హోదా గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేయటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రత్యేక హోదా గురించి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఏపీ ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే కేంద్రం నుంచి ఆర్థిక సహాయం సహకారం అవసరమని కేఏ పాల్ కోర్టుకు వివరించారు. ఏపీకి విభజన తర్వాత ప్రత్యేక హోదా పాటు కేంద్రం నుంచి మద్దతు చాలా అవసరమని ఆయన తెలిపారు. ఏపీ ప్రస్తుత గత ప్రభుత్వాలు సైతం ప్రత్యేక హోదా కోరుతున్న వైనాన్ని ప్రస్తావించారు. కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ వాదనలు విన్న హైకోర్టు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు. ఇదే సమయంలో ప్రత్యేక హోదాకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని కేంద్ర ఆర్థిక శాఖ, హోంశాఖ, నీతి ఆయోగ్ చైర్మన్లతో పాటు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు ఇచ్చింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. గత కొద్ది రోజులుగా కేఏ పాల్ ప్రత్యేక హోదాపై గట్టిగానే పోరాడుతున్నారు. ప్రత్యేక హోదాని అంతా మర్చిపోతున్న తరుణంలో ఆ తేనె తుట్టను కేఏ పాల్ కదిల్చారు. ఇప్పుడు ఏకంగా హైకోర్టు నుంచి నోటీసులు వచ్చేలా చేశారాయన. మరి ఈ నోటీసులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.